హలో అందరికీ. నేను చిన్న పనుండి విలేజ్‌కి వెళ్ళాను అనమాట. మా ఇంట్లో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఇది మల్లెపూల చెట్టు 2 చెట్లు ఉన్నాయి. ఈవినింగ్ కాగానే మంచి స్మెల్ వస్తుంటాయి. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. కొన్నే పూసినాయి. దాని వెనకాల చూడండి గోరింటాకు చెట్టు ఎంత పెద్దగా ఉందో, అది పడిపోయింది గాలికి. దాని పక్కనే లెమన్ లెమన్ ట్రీ లెమన్ చెట్టు చిన్న చిన్నగా కాసాయి. ఇంకా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అన్నమాట. దాని పక్కన దానిమ్మ చెట్టు ఉంది, పోమోగ్రానైట్ చెట్టు. చూడండి ఫ్లవర్స్ వచ్చాయి. కరివేపాకు చెట్టు ఇది, దీని పక్కన ఉంటుంది చూడండి. ఇగో దానిమ్మ ఫ్లవర్స్. అండ్ దాని పక్కన ఇంకా చిన్న చిన్న చెట్లు, కరివేపాకు చెట్లు. ఇవేమో చామంతి చెట్లు, కనకాంబరం చెట్లు. అండ్ ఇది వచ్చేసి చూడండి చిన్నగా లీవ్స్ ఉంది కదా, అదేమో నువ్వుల చెట్టు. చూడండి ఎంత బాగున్నాయో చెట్లు. మా అత్తమ్మ చెట్లన్నీ పెంచుతుంది బాగా. ఇది కూడా ఇంకొక మల్లెపూల చెట్టు. ఊర్లో ఉంటే ఆ వాతావరణమే వేరుంటుంది, చాలా బాగుంటాయి. చాలా చెట్లు ఉన్నాయి. ఇది జామ చెట్టు పెద్దగా ఉండే, ఇంకా కొట్టేసినారు. ఈ చెట్టుకు చూడండి మా అత్తమ్మ జామకాయలు కోతులు తింటున్నాయని శారీ కట్టింది. ఇక్కడ కూడా ఉన్నాయి జామకాయలు. ఇదేమో సీతాఫల చెట్టు, చాలా బాగున్నాయి. సీతాఫల కాయలు కాస్తున్నాయి, ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అన్నమాట. అవి కూడా కోతులు దింపుతాయేమో అని అనుకుంటుంది. దాని పక్కన చూడండి ఉసిరి చెట్టు కూడా ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయో మా ఇంట్లో అయితే, చాలా చెట్లు ఉన్నాయి. ఊర్లో అయితే ఆ వాతావరణము, ఆ హ్యాపీనెస్, ఆ పలకరింపులు అదంతా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా దానిమ్మ చెట్టు ఉంది. ఇదేమో వంకాయ చెట్టు. ఇంకా కూరగాయల చెట్లు ఉన్నాయి. దొండతీగ ఉంటుండే మా ఇంట్లో, అది లేదు. ఇది చూడండి పొమోగ్రానైట్ ట్రీ. దాని పక్కన మా పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్టు. చూడండి ఎంత పచ్చగా, ఎంత బాగా పీస్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఊర్లో ఉంటే కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది.